అనిల్ గారు, ముఖ్యంగా మనం శివశంకర్ వరప్రసాద్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి అనే ఒక మహాశక్తి వరకు ఎదిగారు ఆయన. ఆయన గురించి మీ మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? అసలు ఆయన గురించి అసలు ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి అంటే నేను అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. సో నాకు ఆయన ఒక గాడ్ అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే ఏంటి సినిమా అంటే ఏంటి తెలియకుండా అలాంటి వయసు నుంచి ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. సో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాలి అంటే నాకు ఏం మాటలు తెలియదు, కానీ ఆయన ఇంటర్వ్యూ చూస్తారు అని చెప్పేసరికి ఐ వాంట్ స్పీక్ సంథింగ్. ఇంకా చిన్నప్పుడు నేను ఒక చిన్న వాక్యంలో అది నేను పెట్టేయలేను. చిరంజీవి గారు అంటే ఆయన ఒక డెమిగాడ్ అందరికీ, బట్ నాకు మాత్రం ఆయన ఒక గాడ్. మీరు ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు చిరంజీవి గారిని కలిశారండి? అంటే డైరెక్ట్ ఈవెంట్స్ అప్పుడు కానీ, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కలవడం కానీ అలా ఏమైనా సందర్భాలు ఉన్నాయా? లేదండి, అంటే కలిసే సందర్భాలు వచ్చాయి. బట్ నాకేంటి అంటే ఇప్పుడు నేను వెళ్ళి మామూలుగా చిరంజీవి గారిని కలిసాను అనుకోండి, ఆయనకు ఒక అభిమానిలాగా నమస్తే అండి అట్లా అయిపోతుంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే నా వర్క్ చూసి ఆయన నన్ను పిలవాలి. ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీలోకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల, అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చాను. సో వచ్చిన తర్వాత తన అభిమాని ఒక మంచి సినిమా తీసాడురా అన్న ఒక ఫీలింగ్ తోటి సార్ని కలవాలి, అలాంటి సిచ్యువేషన్లో కలవాలని నాకు ఉండిందనమాట. సో ఐఎమ్ వెయిటింగ్. అందుకనే అంటే ఒక్కసారి సార్ ఎప్పుడన్నా పిలిచి అనిల్ మంచి సినిమా చేసావు అని ఒక్కసారి నన్ను ప్యాడ్ చేస్తే చాలా, ఇంక నేను సినిమాలు ఆపేస్తాను. ఇంకా అది నా సినిమా ఆపేస్తా, ఇంకా అది నా గోల్. మీరు ఇలా సినిమా ఆపేస్తానడం వల్ల పిలవకపోతే అలా ఏమి ఉండదు. బట్ అప్పుడు కొంతమందికి కొన్ని గోల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అరే నేను అది అచీవ్ చేయాలి, లేకపోతే నేను ఇక్కడ రీచ్ అవ్వాలి అని సంథింగ్. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక సినిమా తీయాలని ఒక ఊహ తెలియని విషయం. అప్పటి నుంచి నేను అట్లా పెరుగుతూ వచ్చాను. సినిమా గురించి ఏంటి తెలుసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు నా గోల్ ఏంటి అంటే ఇలాంటి ఒక సినిమా చేసిన తర్వాత మనం ఆపేద్దాం అని అట్లా అనుకుంటారు. కానీ నా గోల్ మటుకు చిరంజీవి గారి ప్రశంస కావాలి నాకు. ఆయన ఒక అప్రిసియేషన్ ఒక్కటి, అరే బాగుంది, బాగా చేసేవని అని అంటే అది నాకు ఇంకా అల్టిమేట్ అనమాట. సో ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, అది అంతే, దట్స్ ది. మీరు ఇప్పుడు ఒకవేళ నిజంగానే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలవాలి, ఒక మూవీ హిట్ అయిన తర్వాత, అంటే మీరు ఇప్పుడు ఒక యాజ్ ఎ డైరెక్టర్గానే ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే మెగా అభిమానిగా, ఆయనకి అభిమానిగా ఇందాక మీరు అన్నట్టు ఒక గాడ్ దగ్గరికి వెళ్తున్నట్టు అనుకుంటారా? ఆబ్వియస్లీ ఒక గాడ్ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాలి అన్న ఒక ఫీలింగ్ ఉండదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అన్న ఫీలింగ్ ఉండేది నాకు. బట్ ర్యాండమ్గా వెళ్ళిపోతే ఇంకా అందరిలో నన్ను గుర్తుపెట్టుకోరు. అదొక చిన్న స్వార్థం, నన్ను గుర్తుపెట్టుకోరేమో. సో ఏదన్నా ఒకటి అచీవ్ చేసి వెళ్తే అప్పుడు ఒకలాగా ఉంటుంది కదా ఒక ఫీల్, దాంతో కలవాలి అని ఒకటి అనుకున్నాను అనమాట, అంతే. ఆయన అంటే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కానీ అప్పుడు చాలా సందర్భాలు వచ్చాయి, కలిసే సందర్భాలు. బట్ ఇప్పుడు ఇలా కాదు, చిరంజీవి గారిని కలవాలి అంటే అది వేరేలా కలవాలి అని అట్లా ఆగాను. మీది పొలిమేర మూవీ చాలా సక్సెస్ అయింది. అసలు తెలియకుండానే అసలు చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పొలిమేర 1, పొలిమేర 2 కూడా రిలీజ్ చేశారు. 2 కూడా సూపర్ సక్సెస్ అయినాయి. అలాంటప్పుడు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా, సినిమా హిట్ అయింది కదా చిరంజీవి గారు చూస్తారేమో? అంటే ఆబ్వియస్లీ చూసారా చూడలేదా అని ఒక చిన్నది అయితే ఉండింది. ఒకసారి సార్ స్టేజ్ మీద ఒక మాట అన్నారు, రీసెంట్గా ఈ కరోనా రావడం వల్ల నేను ఓటీటీ ఎక్కువ చూస్తున్నాను, ఎక్కువ సినిమాలు చూస్తున్నాను అని ఒక మాట అన్నారనమాట. అరే నా సినిమా కూడా చూసి ఉంటారేమో, అంటే చిరంజీవి గారు నా సినిమా చూసారా అన్న ఒక ఫీల్డే అదిరిపోయింది. అంటే ఆయన చూసారా లేదా అనేది నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ చూసి ఉంటారు అని నాకు అనిపించి నేను అప్పుడు దానికే ఆనందపడిపోయాను. అండ్ డౌన్ ద లైన్ నెక్స్ట్ సినిమా కావచ్చు డెఫినెట్లీ ఆయన నన్ను పిలుస్తారు అని అనుకుంటున్నాను, అంతే. ఇప్పుడు ఆయన ఏదో పిలవాలి అని చెప్పేసి కూడా కాదు, అది నా కోరిక, నా డిజైర్, అని దాని గురించి నేను కష్టపడుతున్నాను. సార్ మీరు సినిమాలు ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మీరు కూడా అందరిలానే కాలేజీలు బంకులు కొట్టి సినిమాలకి వెళ్ళడాలు, లేదంటే సినిమా మూవీస్ లేట్ నైట్ షోస్, సెకండ్ షోస్కి చూడాలు, ఇలాంటివన్నీ జరిగే ఉంటాయి. అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా రెలవెంట్గా చూస్తూ ఉండేవాళ్ళు? అంటే ఒకటా రెండా కాదు, అన్ని సినిమాలు ఫస్ట్ షో చూడాల్సిందే. అది చూడకపోతే ఇంకా ఎట్లా అంటే ఒక రిలీజ్ అయినప్పుడు ఒక మార్నింగ్ షోస్ చూడకపోతే, అంటే బెనిఫిట్ షో లేకముందు అప్పటి నుంచి మార్నింగ్ షో చూసేయాలి. అది చూడకపోతే ఏదో ఒక వెలితి. సో నేను ఇక్కడ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్.
సో నేను ప్రతి సినిమా కావచ్చు, ఇప్పుడు నాకు అన్నీ గుర్తున్నాయి. ఇద్దరు మిత్రుల సినిమాకి నేను లక్ష్మీకల్ దగ్గర లైన్లో నుంచుని లైన్ ఇట్లా ఊగుతుంది, అయిపోతాయి టికెట్లు. అవును. ఎలాగన్నా చూడాలి రో, బ్లాక్లో ఉంది అప్పుడే 1000 రూపాయలు. బో. అదేంటి నేను అప్పుడు కొన్నప్పుడే 1200 కొన్నాను. అది ఇప్పటి నాకు గుర్తు. ఏ అంటే మూవీ అది? ఇద్దరు మిత్రులు సినిమా. ఇద్దరు అంటే, మిత్రులు. ఆ సినిమాకి బ్లాక్లో కొనాలి, ఒకరు దొరక్కపోతే టికెట్లు. లేదనుకుంటే మా అమ్మగారిని తీసుకెళ్ళిపోయి లైన్లో నుంచి లేడీస్ కొంచెం అంటే ఆ లైన్ కొంచెం ఇవి చిన్నగా ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ చేసుకున్నా, చిరంజీవి సినిమా వస్తుందా పద తీస్తాను టికెట్లు. మా మమ్మీ వచ్చి లైన్లో నుంచి సత్యం థియేటర్లో స్నేహం కోసం అనే సినిమాకి. ఇంకా అట్లా నేను ఎట్లా అంటే వీటిలన్నిటికీ జనాల్లో నుంచి నేను నలిగిపోయి అలా వెళ్ళి టికెట్లు తీసుకుని చూసేవాళ్ళం. అంటే ఫస్ట్ డేని చూడాలి, మళ్ళీ తర్వాత అంటే ఇంకా తర్వాత రిపీటెడ్గా వెళ్ళాలి, కానీ ఫస్ట్ డే మాత్రం చూసేయాలి, ఫస్ట్ నేనే చూడాలి అన్న ఒక దాంతో అన్ని సినిమాలు చూసేవాడిని. నాకు గుర్తుండి నేను టీవీలో కావచ్చు, ఎప్పుడు టీవీలో చూసాను గ్యాంగ్ లీడర్ సినిమా. నేను ఇప్పటికీ 72+ నేను లెక్క పెట్టుకోవటం ఆపేశాను. నేను 60 తర్వాత నుంచి ఒక 70 సార్లు చూసుంటాను సినిమా. చిన్నప్పుడు కూడా మా నాన్నగారిని లేకపోతే మా మమ్మీని కూడా నేను చిరంజీవి సినిమా వచ్చిందంటే అప్పటికి నా దగ్గర డబ్బులు ఉండవు కదా, వాళ్ళే తీసుకెళ్ళాలి, తీసుకుని నేను చూడాల్సిందే అని చెప్పేసి మొంకు పట్టేసి అట్లా ఉండేదన్నమాట. చాలా అన్ని సినిమాలు నాకు గ్యాంగ్ లీడర్ మాత్రం చాలా ఎక్కువ సార్లు చూశాను. అండ్ అట్లా ఫస్ట్ డే ఫస్ట్ షో అలవాటు అయిపోయింది. మీరు కూడా అంటే కటౌట్కి పాలాభిషేకాలు చేయడం, లేదంటే పేపర్లో వచ్చే కటింగ్స్ని దాచుకోవడం, ఇలాంటివన్నీ చేసేవారు? అంటే చిరంజీవి గురించి ఒక క్రేజీగా ఇలాంటి థింగ్స్ ఏమైనా చేసేవారా? నేను పాలాభిషేకాలు అవేం చేయలేదు కానండి, ఆయన పేపర్లో వచ్చే కటింగ్స్ అన్నిటిని కట్ చేసుకుని నాకు తెలిసి నా 7th క్లాస్లో నేను ఒక బుక్ మెయింటైన్ చేశాను. ఆ బుక్లో అన్ని కట్టింగ్స్ అన్నీ పెట్టుకుని అంత